హనుమకొండ జిల్లా పరిధిలో పోలీసులు ఓ దొంగను పట్టుకున్నారు. నిందితుడి నుంచి 6,90,000 విలువ గల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పరకాల పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన టూ వీలర్ను పట్టుకున్నారు. మిర్యాల భాస్కర్ అనే వ్యక్తిని విచారించగా పలు దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపాడు. నిందితుడి వివరాలు డీసీపీ రవీందర్ తెలిపారు. మా క్లూస్ టీమ్ కానీ మా ఎస్హెచ్ఓ సిఏ గారు కానీ వాళ్ళ టీం రమేష్ ఎస్ఏ గారు కానీ వీళ్ళంతా కూడా అలర్ట్ అయిపోయి ఒక టీంలో ఫామ్ అయ్యి ఎట్లయినా డిటెక్ట్ చేయాలి అని చెప్పి కొంత టెక్నికల్ సపోర్ట్ తీసుకొని అక్యూజ్ కోసం చాలా ప్రయత్నం జరిగింది. మాకు మొదటిసారి అక్యూజ్ ఒక 2 days బ్యాక్ దొరికి పారిపోయాడు. ఈయన కోసం మేము లొకేషన్ పెట్టినప్పుడు ఆయన ఆ లొకేషన్లో అన్నది పెట్టేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ మాకు దొరకలేదు. 7 గ్రాముల వెండి పట్టకు సంబంధించి మాకు ఈరోజు రికవరీ అయినాయి. ఈయన ఏం చేసినట్టే దొరకకుండా పారిపోయి అమ్ముకునే ప్రయత్నం చేసినప్పుడు మాకు దొరికిండు. ఇదేంటంటే ఈ డిహెచ్పీలు ఎట్లంటే ఎవరైతే అగ్రికల్చర్ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఓనరు వాళ్ళు అగ్రికల్చర్ కోసం పని కోసం పోయినప్పుడు ఆ ఖాళీ ఇల్లు అని చెప్పి నేను కొట్టడం జరిగింది. అంతేకాకుండా కూడా ఆయన అక్కడ ఏదైనా తన గుర్తులు దొరుకుతాయని చెప్పి కూడా వాటర్ కూడా పోసుకోవడం జరిగింది. ఇది కొత్త సిస్టమ్ ఉంది. తన గుర్తులు ఏమైనా అక్కడ మిస్ అయితే కావచ్చు అని ఉద్దేశిస్తుడి మొత్తం వాటర్తో కూడా కలపడం జరిగింది. అయినా సరే మా ఆఫీసర్లు, మా ఇన్స్పెక్టర్ గారు కానీ, మా క్లూస్ టీం పార్టీ కానీ, మా టెక్నికల్ టీం పార్టీ కానీ, మా ఎస్ఐ గారు కానీ, మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో చాలా వర్క్గా ఎఫెక్ట్గా చేసి డిటెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో దాదాపు పోయిన వస్తువు దాదాపు 100% దొరికింది. అంతేకాకుండా కూడా ఇంకొక చైన్ మిస్ ఉండేది. ఇది ఇతను ఏం చెప్తున్నంటే మాకు వచ్చిన ఇన్వెస్ట్ మాకు తెలిసిన ఎంక్వైరీలు ఏం తెలిసినంటే వాళ్ళ సిస్టరు వాళ్ళ బ్రదర్ బ్రదర్ ఉన్నాడు, అతను పట్టుకెళ్ళినని చెప్పి చెప్తున్నాడు. అతను పట్టుకెళ్ళి ఎక్కడో కుదరబెట్టుకున్నట్టుంది. అది వాళ్ళ సిస్టర్ కూడా ఐడియా ఉంది. వీళ్ళు అది కూడా మేము కొంత తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్లో ఇంకా పూర్తి కాలేదు. దాంట్లో కూడా కనిపెట్టి అంటే పూర్తి ఇన్వెస్టిగేషన్ కూడా అది కూడా రికవర్ చేసుకుంటాం. ఇది మా తరఫున. దీంట్లో పాల్గొన్న మా సిబ్బంది సిఏ